బీసీ చైతన్య సమితి యొక్క లీడర్ ఎక్కడికి వచ్చినా కూడా వారందరినీ కూడా మీరు స్వాగతించాలి, వారందరికీ కూడా అభినందనలు తెలపాలని మరొకసారి ఎందుకంటే కామన్ మ్యాన్ యొక్క ఆలోచనలు, కామన్ మ్యాన్ యొక్క స్థితిగతులు కామన్ మ్యాన్కే తెలుసు. ఈ దేశంలో ఒక్కసారి కానీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మొత్తం వారసత్వ రాజకీయాలు తప్ప కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాలలో ఎటువంటి రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా అడ్డుకునే విధంగా కూడా చేస్తున్నారనేది అది వాస్తవము. మనం చూస్తూనే ఉన్నాం. మన ఒక 50 సంవత్సరాల ముందుకెళ్తే ఎటువంటి రాజకీయాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాము. ఇక ఒక 20-30 సంవత్సరాలు కానీ ఎన్నికపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తాయి. అందుకే కామన్ మ్యాన్ లో చైతన్యం రావాలి, బడుగు బలహీన వర్గాలలో ఒక పట్టుదల రావాలి. ఏదైనా సమస్య జరిగినప్పుడు మాట్లాడేటువంటి ధైర్యం ఉండాలి. ఏదైనా సమస్య ఎక్కడ జరిగినప్పుడు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని మేమందరం సైతం అని చెప్పేసి ఆ సమస్యను పరిష్కారం దిశగా అందరూ కూడా ప్రయత్నించాలని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ కర్నూలు పట్టణంలో అయితే సుమారు ఒక 5-6 సమస్యల పైన మా సుమంత్ ఆచార్య కూడా ఎవరైనా దీక్షలు చేసినా, ఎవరైనా ధర్నాలు చేసినా, ఎటువంటి రాస్తారోకలు చేసినా వాళ్ళందరికీ కూడా వెన్నుదండగా నిలబడినటువంటి నాయకుడిగా ఈరోజు అతనికి గుర్తింపించి జాతీయ స్థాయిలో కూడా ఇతని సేవలు అవసరమని ఈరోజు జాతీయ స్థాయిలో కూడా తీసుకురావడం జరుగుతున్నది. ఎందుకంటే కొందరు అనుకోవచ్చు జాతీయ స్థాయిలో ఉండే అంశాలు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడే అన్న సుదర్శన్ అన్న స్వాగతం అన్న. గత సంవత్సరం నాకు విజయవాడలో పరిచయం అయ్యాడు స్థానికులు. అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రతి చోట కూడా నాయకత్వ లక్షణాలు, ప్రతి స్థితిగతుల్లో కూడా బడుగు బలహీన వర్గాలకు ఈరోజు నాయకత్వం అవసరం. బడుగు బలహీన వర్గాల్లో ఒక రాజకీయ చైతన్యం అవసరం. బడుగు బలహీన వర్గాలలో మనకు ఏమి కావాలి, మనం ఏ హక్కులు కావాలనేటివి అవసరం. మనం చూస్తున్నాం రాజకీయ రంగం కానీ, సినిమా రంగం కానీ, క్రీడా రంగం కానీ మొత్తం ఎవరు శాసిస్తున్నారో తెలుసు, ఎవరు తద్వారా లబ్ధి పొందుతున్నారో తెలుసు, వాటి వల్ల ఎవరికి ప్రయోజనాలు చేకూరుతున్నాయో తెలుసు. లాస్ట్కు మనము ఎటువంటి విధానాల్లో ఈ దేశంలో ఉన్నామో కూడా తెలుసు. వేల కోట్ల బడ్జెట్ అంటారు, లక్షల కోట్ల బడ్జెట్ అంటారు. ఏ బడ్జెట్ మన జోబులోకి వస్తుందో మనకు తెలియదు. కేవలం మన కష్టం తప్పక, మన కష్టార్జన తప్పక, మనం చేసే పని తప్పక, ఆ పనిలో వచ్చేటువంటి ఆ కూలి తప్పక ఏది కూడా ఆ లక్షల కోట్ల బడ్జెట్లో మనకు వచ్చేటువంటి దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. అందువల్ల మిత్రులారా, రాబోయే రోజుల్లో ఈ చైతన్యం కావాలి. అందరిలో ఒకరికొకరి కమిట్మెంట్ అనేది అవసరం. ఈరోజు విద్యార్థులు తీసుకుంటే ఎక్కడ చూసినా హాస్టల్లో సరైనటువంటి ఒక వసతులు కూడా లేవు. ఎప్పుడో పాడుపడినటువంటి బంగ్లాలు, ఎప్పుడో పాడుపడినటువంటి భవనాలు తప్పక ఇప్పటికి కొత్త భవనాలు ఎక్కడ కూడా లేవు. అదేవిధంగా ఒక స్కూలు వ్యవస్థను తీసుకుంటే ఈ పట్టణంలో కూడా ఎప్పుడో కట్టిన 1-2 హై స్కూల్ తప్ప మళ్ళా ఏమన్నా హై స్కూల్ కానీ స్కూల్ కానీ కట్టారా? విద్యార్థులు లేరా? చదువుకునే పిల్లలు లేరా? అన్నీ కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది ఒక విధానంగా ఈరోజు కూడా మీరు పత్రికల్లో చూస్తుంటారు. జమిలీ ఎన్నికలని ఒకే దేశం ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలని అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం ఒకే దేశం ఉండాలి, ఒకే విద్య ఉండాలి, ఒకే వైద్యం ఉండాలని జాతీయ బీసీ చైతన్య సమితి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుందని చెబుతున్నాం. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు కార్పొరేట్ విద్య, పేదవాడికి మున్సిపల్ స్కూళ్ళలో చాలీసారి నాణ్యత లేని విద్య, ఇది ఎంతవరకు సమంజసమని 90% సుమారు 80% ఉన్నటువంటి ప్రజలకు మీరు ద్రోహం చేసినట్ట కాదని ఈ సభాపూర్వకంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఏదైనా కూడా విద్య కానీ, వైద్యం కానీ, అవకాశాలు కానీ, ఆస్తుల్లో కానీ, అంతస్తుల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సమాన హక్కు కావాలని భారత రాజ్యాంగంలోనే ఉంది. మీరు ఎందుకు అమలుపరచడం లేదని తద్వారా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇటువంటి అంశాలను ఇంకా మనం సూటిగా, చాలా స్పష్టంగా, చాలా ధైర్యంగా, చాలా పట్టుదలగా, చాలా క్రమశిక్షణగా మన ప్రజలకు అందరూ కూడా తెలియబడతాం. మన హక్కులు సాధించుకుందాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఎలా ఉన్నా కూడా సమయం కాలం వృధా అయిపోతుంది. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ అంశాన్ని మాత్రం బాగా స్పష్టంగా తెలియజేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఒక చైతన్యం లేకపోతే, రాబోయే రోజుల్లో ఒక యూనిట్ రాకపోతే పిల్లల భవిష్యత్తు